నమస్కారం. మహాభారతంలోని ఓ సంచలనాత్మక రహస్యం వైపు మీ దృష్టిని మరల్చబోతున్నాం. ప్రపంచాన్ని ఉలికిపాటుకు గురిచేసిన ఒకే ఒక్క ప్రతిజ్ఞ అదే కురుక్షేత్రాన్ని సృష్టించింది, దేవతలనే భూమి మీదకి దించింది. ఆ ప్రతిజ్ఞ చేసిన ఆ కుమారుడి గురించి తెలుసుకోవాలంటే ముందుగా మనం తెలుసుకోవాల్సింది ప్రతీప మహారాజు కోసం. ప్రతీపుడికి 3 కుమారులు. అందులో మొదటి కుమారుడి పేరు దేవాపి. ఈయనకు రాజ్యం మీద కానీ సంపద మీద కానీ ఎటువంటి ఆసక్తి లేదు. అందుకే ప్రశాంతమైన జీవనం కోసం హిమాలయాలకు వెళ్ళి అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఇంకా రెండో కొడుకు పేరు బాహులికుడు. రెండో కుమారుడు చిన్నప్పటి నుంచే మేనమామ రాజ్యంలో పెరిగాడు. మిగిలింది 3వ కొడుకు శాంతనుడు. ఈ పేరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, శాంతనుడు. రాజుకు ఉన్న ఏకైక ఆశ కాబోయే రాజకుమారుడు శాంతనుడు. ఈ శాంతనుడు కొడుకే ఆ చరిత్ర సృష్టించిన ప్రతిజ్ఞ చేసిన వీరుడు. తండ్రి సంతోషం కోసం స్వయంగా తన రాజ్యాధికారాన్ని, జీవితాన్నే త్యాగం చేసిన ఆ వీరుడు ఎవరు? ఆ భీష్మ ప్రతిజ్ఞ ఏంటి? వీటన్నిటి వెనుక ఉన్న పూర్వ త్యాగం గురించి తెలుసుకోవాలంటే వెంటనే మన వేదిక్ బడి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. త్వరలో పూర్తి కథతో మీ ముందుకు వస్తాం.